హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటికి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ ఫ్రూట్ జెల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఈ ఫ్రూట్ జెల్ కేక్ చూసినప్పుడు నోరు ఊరిపోతుంది కదా. కట్ చేస్తే లోపల కనిపించే కలర్ఫుల్ ఫ్రూట్స్తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. జెల్ టెక్చర్తో సాఫ్ట్గా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. హెల్తీగా ఫ్రూట్స్ వాడటం వల్ల రుచితో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే పూర్తిగా ఇవి ఫ్రూట్స్తో తయారు చేస్తుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ ఫ్రూట్ కేక్కి 7 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. అవైతే కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలానే పుచ్చకాయ ముక్కలు ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. అలానే సపోటా ఇవి కూడా కట్ చేసుకోవాలి. అలానే అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష, అలానే టూటీ ఫ్రూటీలో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. అలానే ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు కూడా తీసుకున్నాను. వీటితో నేను జెల్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ లాంటిది పెట్టుకుని అందులోనికి ఒక 1/2 లీటర్ వాటర్ మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోనికి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఇదంతా కూడా కరిగేలా మరిగించుకోవాలి. ఈ కేక్ చేసుకోవడం చాలా ఈజీ అండి, చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు. షుగర్ వేసిన తర్వాత మరుగుతున్న నీళ్ళలోనికి 1 టీ స్పూన్ అగరగర్ పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే మన జెల్ కేక్ కదా చేసేది. ఇదైతే ఏ సూపర్ మార్కెట్లోనైనా మీకు అవైలబుల్గా దొరుకుతుంది. దీన్ని ఎక్కువ వేయకూడదు, గట్టిగా వస్తుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి. 1 టీ స్పూన్ లోపే వేసుకోవాలి 1/2 లీటర్ వాటర్లోనికి. ఇలా వెంటనే వేసి తిప్పేయాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా ఉండలు లేకుండా తిప్పుతూనే కంటిన్యూగా ఉండాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. పిల్లలు ఇష్టంగా ఎప్పుడు కూడా డైలీ ఫ్రూట్స్ తినాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా జెల్ కేక్ చేసి పెట్టండి. ఫ్రూట్స్తో చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా, చాలా ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది. ఒక 5 నిమిషాలు ఉడికితే ఇలా థిక్నెస్ వస్తుందండి. ఇలా వచ్చేంత వరకు పై మీదనే ఉంచాలి సిమ్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గ్యాస్ ఆపేసిన వెంటనే వాటర్ వేడిగా ఉన్నప్పుడే ఈ కేక్ని రెడీ చేసుకోవాలండి. ఇలాంటి ఒక బౌల్ కానీ ఏదైనా మీకు అందుబాటులో గిన్నె కానీ ఉంటే దాంట్లో చేసుకోవచ్చు. మళ్ళీ చల్లారిపోయిన తర్వాత వేసారంటే కేక్ సరిగా రాదు. చూసి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం కేక్ రెడీ చేసుకోవాలి. ఎలా చేస్తానో ఒకసారి మీరు వీడియోలో చూడండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని వెడల్పాటిది అందులోనికి కొద్దిగా జెల్ వేసానండి. దానిపైన ఇలా ఫ్రూట్స్ సర్దుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన షేప్లో సర్దుకోవచ్చు. ఇలానే వేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చినట్టుగా వేసుకోవాలి. ఎందుకంటే పైన కలర్ఫుల్గా కనిపించడానికి. చూసారు కదా, ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. మీకైతే నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. వీడియో కొంచెం ఫాస్ట్గా పెడతారని చూసి వేసుకోండి. కొద్దిగా ఫ్రూట్స్ వేసిన తర్వాత మళ్ళీ జెల్ వేసుకోవాలి. అలానే స్టెప్ బై స్టెప్ అలానే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అన్ని ఫ్రూట్స్ కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండండి. అప్పుడు కేక్ కలర్ఫుల్గా చాలా బాగా నీట్గా వస్తుంది. చూస్తారు కదండి, ఈ విధంగా సర్దుకోవాలి మొత్తం అంతా కూడా.
ఒకసారి ఫైనల్గా వేసేసుకుని ఒక స్పూన్తో అటు ఇటు సర్దుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన తర్వాత ఈ బౌల్ని మనం 1 గంట ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా బయటైనా వదిలేసినా సరే చక్కగా కేక్ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను 1 గంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. 1 గంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసాను. చేతికి ఏమాత్రం అంటుకోవట్లేదు. ఈ విధంగా కేక్ రెడీ అయినప్పుడు ఈ విధంగా చాకుతో కానీ దీంతో కానీ ఇలా పక్కన సైడ్లో ఇట్లా చేసుకుంటే వెంటనే ఊడొచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా చాలా ఈజీగా ఊడొచ్చేసింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ముక్క కట్ చేసినప్పుడు లోపల ఈ విధంగా ఉంటుంది. మనం గట్టి పీసెస్ వేసాం కాబట్టి మనం కట్ని చేసిన వెంటనే కట్ అవ్వదు, అక్కడక్కడ పీసులు అడ్డం పడుతూ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా షేప్ అయితే రాదండి. ఏ విధంగా వచ్చినా సరే కేక్ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా హెల్దీగా ఉండే ఫ్రూట్ జెల్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో మీ పిల్లలకు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా ఫ్రూట్ జెల్ కేక్ తయారు చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. పిల్లలైతే ఇది చూసి ఎగిరి గంతేస్తారు, అలా ఉంటుంది. మరి హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.